వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఆలపాటి వర్సెస్ ధూళిపాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గందరగోళం అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది. నిజానికి వీళ్ళిద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు. ప్రజెంట్ ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒకరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. జనసేన కోసం తన టికెట్ను కూడా ఆలపాటి మొన్నటి ఎన్నికల్లో త్యాగం చేయాల్సి వచ్చింది. సో అలాంటి ఆలపాటి ఈ రోజున కృష్ణా అండ్ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ పడతా ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో లోకల్గా ఉన్న నేతలందరి మద్దతు కూడా ఆయన కూడగట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడే ఒక చర్చ ఏంటంటే ఆయన పక్కనే ఉన్న ధూళిపాల మాత్రం ఆయనకు మద్దతు ఇవ్వట్లేదు అనేది అక్కడ పార్టీలో వితిన్ ద పార్టీలో, అది కూడా ఎస్పెషల్లీ ఆ రెండు జిల్లాల్లో నడుస్తున్న చర్చ, కృష్ణా అండ్ గుంటూరు జిల్లాల్లో. అయితే ఇది ఎంతవరకు వాస్తవం ఉంది ఇందులో? అసలు ధూళిపాల ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒక సౌమ్యుడైన ఆయనకు పేరుంది, వివాదాలకు దూరంగా ఉంటారనే పేరుంది. అంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ఆయనకు, ఆయన ఫ్యామిలీకి ఎక్కడ కూడా అన్ని వివాదాలకు దూరంగా ఉంటాడనే పేరు. ఎట్ ద సేమ్ టైం తను అన్నిసార్లు గెలిచినా పార్టీ తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఏనాడు బయటకు వచ్చి పార్టీని ఎదిరించిన సందర్భం కూడా ఆయన హిస్టరీలో లేదు. అలా ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిగా ధూళిపాల నరేంద్రకు పేరుంది. మరి అలాంటి ధూళిపాల నరేంద్ర ఈ రోజున ఆలపాటి ఎమ్మెల్సీ అవుతానంటే ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు? ఆల్రెడీ తనకు మంత్రి పదవి లేదు అని క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ధూళిపాల ఈరోజు ఆలపాటిని అడ్డుకోవడానికి కారణం ఏంటి? అసలు ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య నిజంగానే ఆధిపత్య పోరు నడుస్తోందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత? ఈ ప్రశ్నలన్నీ కూడా నిజంగానే రెండు జిల్లాల్లో కూడా మనం ఇందాక చెప్పుకున్నట్లు ఒక వార్తాంశంగా మారుతూ ఉన్నాయి ఈ రోజున. అయితే ఇది ఎంత నిజముందు ఈ వార్తలు అనేది మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముందుగా చూసుకుంటే ధూళిపాల నరేంద్ర, ధూళిపాల ఫ్యామిలీకి, వాళ్ళ ధూళిపాల నాన్నకి ఏ స్థాయిలో రాజకీయాల మీద పట్టుంది, గుంటూరు జిల్లా రాజకీయాలను శాసించిన చరిత్ర వాళ్ళ నాన్నకుంది. అక్కడి నుంచి చూసినట్లయితే ఆయన తదనంతరం రాజకీయ రంగేట్రం చేశారు ధూళిపాల నరేంద్ర. తన తండ్రి ఇచ్చిన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూనే తను సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా కొనసాగుతూ వచ్చారు. ఓటమి చాలా తక్కువ సందర్భాల్లో ఆయన వరించింది, ఎక్కువగా విజయాన్నే వరిస్తూ వచ్చారు ఆయన. 2019 ఎన్నికల్లో మాత్రం ఆయన ఓడిపోవడం జరిగింది. సో అలా ఎట్ ద సేమ్ టైం ఎలాగైతే ఆయన రాజకీయ జీవితం ఎదుగుతూ వచ్చిందో సుదీర్ఘకాలం, ఎట్ ద సేమ్ టైం సంఘటన చైర్మన్ పదవి కూడా ఆయన వరిస్తూ వచ్చింది. అలాగే ఆ ఫ్యామిలీకి ఉన్న పదవి అలాగే ఆయనకు కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది వారసత్వంగా. సో స్థానికంగా రాజకీయాల మీదే కాదు, లోకల్గా జనంలో ఉన్న నేతగా కూడా ఆయనకు పేరుంది. ఆ స్థాయిలో ధూళిపాల నరేంద్రకి ఒక రెప్యుటేషన్ అంటూ ఉంది రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకించి. అయితే అన్నిసార్లు ఆయన అసెంబ్లీని రిప్రజెంట్ చేసిన విప్గా అలా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో సైతం. అలాంటి ధూళిపాలకు మాత్రం మంత్రి పదవి విషయం మాత్రం ఎప్పుడు దోబూచులాట ఆడుతూనే ఉంది. ఎస్పెషల్లీ 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ రోజున ధూళిపాల ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఆయనకు సీనియర్ కోటాలో ఆయనకు మంత్రి పదవి రావాల్సి ఉంది. కానీ జిల్లా అధ్యక్షుడి హోదాలో ఆ రోజు పుల్లారావుకు మంత్రి పదవి దక్కింది. కోడెల లాంటి వాళ్ళని కూడా ఆ రోజు మంత్రి పదవి నుంచి పక్కన పెట్టింది పార్టీ అధిష్టానం. సో చివరకు ధూళిపాల నరేంద్ర ఒక దశలో స్పీకర్ అవుతారని ప్రచారం జరిగినా ఆయన అంతగా ఆ పదవిని అయితే ఇష్టపడలేదు. కోడెల లాంటి వాళ్ళ ఖాతాలోకి ఆ పదవి వెళ్ళడం జరిగింది. అలా పదవులు తనను వరించకపోయినా, మంత్రి పదవి లాంటి పదవులు తనకు దక్కకపోయినా ఎప్పుడు పార్టీ అధిష్టానం మీద తిరుగుబాటు జెండా వేసిన పరిస్థితి అయితే ధూళిపాల హిస్టరీలో లేదనే చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ ఆయన ఒక సఫికేషన్ పీరియడ్ ఎదుర్కొన్న సందర్భం ఏది అంటే 2019లో ఆయన ఓడిపోవడం. 19లో ఓడిపోయిన తర్వాత అనేక రకాలుగా ధూళిపాల నరేంద్రను వైఎస్ఆర్సీపీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. జగన్మోహన్ రెడ్డి ఒక దశలో ఆయన అరెస్ట్ కూడా చేయించడం జరిగింది. కరోనా పాండమిక్ దగ్గర నుంచి అనేక రకాలుగా ధూళిపాలకు ఒక సఫికేషన్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అయినా సరే ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఆయన పార్టీ వాయిస్ని అయితే వినిపిస్తూనే వచ్చారు. అలాంటి ధూళిపాలకు మొన్నటి ఎన్నికల్లో మరోసారి పొన్నూరు టికెట్ దక్కింది. దెన్ ఆయన పొన్నూరు నుంచి మరోసారి ఎమ్మెల్యే కావడం జరిగింది. సామాజిక వర్గ సమీకరణాల కోటా కావచ్చు, అటు జనసేన బీజేపీతో పొత్తుల కారణంగా కావచ్చు, జిల్లా నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన జనసేన నేత ఎవరైతే ఉన్నారో ఆయనకి మంత్రి పదవి దక్కిన విధానం కావచ్చు, ఎవరైతే నాదెండ్ల మనోహర్. సో ఈ ఈక్వేషన్స్లో మొన్నటి ఎన్నికల్లో కూడా ధూళిపాల నరేంద్రకి అయితే మంత్రి పదవి రాలేదు. దెన్ మనం చూసినట్లయితే అలాంటి పరిస్థితుల్లో ధూళిపాల నరేంద్ర అలాగే పార్టీతో అయితే అంతే లాయల్గా కంటిన్యూ అవుతూ వస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి గుంటూరు, కృష్ణా జిల్లాలకు కంబైన్డ్గా. ఇక్కడ ఆలపాటి రాజేంద్ర కుమార్ వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. అందుకు కారణం ఏంటంటే యాక్చువల్గా గతంలో ఆయన తెనాలి శాసనసభ్యుడిగా పనిచేశారు. అలా అయితే అలాంటి రాజా 19 ఎన్నికల్లో ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. ఈవెన్ మొన్న చూసినట్లయితే ఆయనకే టికెట్ అని ప్రచారం జరిగినప్పటికీ అందరికంటే ముందుగా జనసేన నుంచి టికెట్ అనౌన్స్ చేయబడింది మాత్రం నాదెండ్ల మనోహర్కే. ఆయన పిఎస్సీ మెంబర్గా ఉన్నారు. ఆ పార్టీలో పవన్ కళ్యాణ్కి అత్యంత లాయల్గా కూడా ఉన్నారు. అందుకే అందరికంటే పార్టీ పొత్తులు ఖరారు కాకముందే నాదెండ్ల మనోహర్కి టికెట్ అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్. సో ఆ క్రమంలోనే చివరికి పొత్తులు కుదిరిన సందర్భంలో ఆలపాటి రాజా తన టికెట్ను త్యాగం చేయాల్సి వచ్చింది. పార్టీ అధిష్టానం కూడా ఆయన ఒప్పించింది ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ పేరుతోనే. ఆయన కూడా సాక్రిఫైస్ చేశారు. ఈవెన్ ఆ రోజు నాదెండ్ల కోసం కూడా ఆయన ప్రచారం కూడా చేయడం జరిగింది తెనాల్లో.
అలాంటి ఒక వ్యక్తి పార్టీకు ఆయన పదవి త్యాగం చేశారు కాబట్టి, ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేశారు కాబట్టి, ఏమో ఆ వేవ్లో గెలిచే ఉండొచ్చు కూడా, ఎందుకంటే నాదర్లు కూడా అంత మెజారిటీతో గెలిచారు కాబట్టి. సో ఇక ఆలపాటి మీద దృష్టి పెట్టింది పార్టీ అధిష్టానం. ఈరోజు ఎమ్మెల్సీ టికెట్ని ఆయన కేటాయించే ప్రయత్నం చేసింది. అయితే పోటాపోటీగా జరుగుతూ ఉన్నాయి ఎన్నికలు. ఎందుకంటే ఈ రోజున లెఫ్ట్ పార్టీల ప్రభావం, అంటే వాళ్ళ సపోర్ట్తోని ఈరోజు ఎన్నికల్లో లక్ష్మణరావు లాంటి వాళ్ళు నిలబడ్డారు. ఆయనకు వైఎస్ఆర్సీపీ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ ఉంది. నెక్ టు నెక్ ఫైట్ జరుగుతూ ఉంది. ఈరోజు ధూళిపాల లాంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ, ధూళిపాల మద్దతు కానీ ఆలపాటి రాజేంద్రకు చాలా కీలకం. అయితే ఇక్కడే ధూళిపాల ఆలపాటి విషయంలో చాలా సైలెంట్గా ఉండిపోయారని చర్చ ఉంది. ఎందుకంటే గతంలో సంగం డైరీ చైర్మన్ పదవి కోసం ధూళిపాలతో పాటు అటు ఆలపాటి రాజా కూడా పోటీ పడ్డారు. అప్పట్లో వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరుందనే ఒక చర్చ ఉండేది. అక్కడి నుంచి వాళ్ళ మధ్య అంత స్థాయిలో ఒకే పార్టీలో ఉన్నా, ఒకే జిల్లాలో ఉన్నా, ఒకే సామాజిక వర్గమైన వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు లేవనే చర్చ కూడా ఉంది. సో ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది కాబట్టి ఆలపాటి మీద ఆ గ్లెడ్జ్ తీర్చుకునే ప్రయత్నం ధూళిపాల చేస్తున్నారనేది అయితే ఒక లీక్. కానీ ఎట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే ధూళిపాల నరేందర్ దగ్గరికి వెళ్ళి ఆ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఆలపాటి రాజా వెళ్ళి ధూళిపాలను అడిగిందే లేదనేది ధూళిపాల అనుచరులు చెప్తున్న వాదన. సో మొత్తానికైతే ఈ ఆధిపత్య పోరు నడుమ, అసలు ఉందా లేదా తెలియని ఆధిపత్య పోరు నడుమ ఈరోజు వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందంటూ కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తూ ఉంది. కానీ బయటికి ఎక్కడ వీళ్ళిద్దరూ రోడ్డు మీద పెట్టి విమర్శలు చేసుకున్న సందర్భమో, ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భమో మనం చూడం. కానీ అంతర్గతంగా ఆధిపత్య పోరు మాత్రం ఈరోజు అటు తిరిగి ఇటు తిరిగి ఆలపాటి ఓటమికి కారణమవుతుంది అనేది అయితే ఒక చర్చ. ఎందుకంటే ఆ స్థాయిలో ఆలపాటి ఇనిషియేట్ తీసుకోపోవడం, ధూళిపాల దగ్గరికి వెళ్ళి తను గెలిపించాలని కోరాల్సిన అవసరం ఆయన మీద ఉంది. ఒక సీనియర్ ఎమ్మెల్యే లోకల్గా అంత రెప్యుటేషన్ ఉన్న వ్యక్తి కాబట్టి. సో ఆలపాటి ఆ పని చేయకపోవడం నిజంగానే ధూళిపాలకు ఆగ్రహాన్ని అయితే తెప్పించి ఉండొచ్చు. ఇంత జరుగుతున్న పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చి మెదలకుండా ఊరుకోవడం, ఎక్కడ ఆలపాటిని గెలిపించే ప్రయత్నం చేయట్లేదని ఇంకొక విమర్శ కూడా ఉంది. బట్ కారణాలు ఏవైనా ఈరోజు లెఫ్ట్ పార్టీలు సపోర్ట్ చేస్తున్న లక్ష్మణరావు మాత్రం పూర్తి స్థాయిలో ముందుకెళ్తా ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఎట్ ద సేమ్ టైం ఆయనకు వైఎస్ఆర్సీపీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. అదే జరిగి లక్ష్మణరావు ముందంజలో ఉంటే మరి ఆలపాటి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కూడా ఒక కీలకమైన చర్చ అని అనుకోవాలి. మొత్తానికైతే వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తున్నట్టు ఆలపాటి వర్సెస్ ధూళిపాల అన్నంత సీన్ అక్కడ లేకపోయినప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు మాత్రం ఈరోజు ఆలపాటిని ఎఫెక్ట్ చేయబోతుంది అనేది అయితే ఒక చర్చ. లెట్స్ సీ మరి ఏం జరుగుతుంది ఇక్కడ ఆలపాటి టికెట్ విషయంలో. ఆయన ఎంతవరకు ఎమ్మెల్సీని గెలుచుకోగలరు అన్నది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.